ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. అందరూ సంతోషంగా ఉన్నారా? అందరూ సంతోషంగా లేని వారు దయచేసి బిగ్గరగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. లేరా? ప్రైజ్ గాడ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఎపిసోడ్ టు ద ఎఫిషియన్స్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం మనమందరం కలిసి చదువుకుంటాం. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకుంటారు. నిర్గమకాండము 27వ అధ్యాయం 4వ వచనం. 27వ అధ్యాయము నిర్గమకాండము 67వ పేజీ పాత నిబంధనలో 27వ అధ్యాయం 4వ వచనం. మరియు వల వంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలెను. చాలు. నిర్గమకాండం 38 4వ వచనం. నిర్గమకాండం 38:4. ఆ బలిపీఠము నిమిత్తము దాని జవ క్రింద దాని నడిమి వరకు లోతుగానున్న వల వంటి ఇత్తడి జల్లెడను చేశాను. మరొకసారి చదువుతాం. ఆ బలిపీఠము నిమిత్తం దాని జవ క్రింద దాని నడిమి వరకు లోతుగానున్న వల వంటి ఇత్తడి జల్లెడను చేశాను. చిన్న ప్రార్థన. అలాగుండండి. చిన్న ప్రార్థన చేసి, పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాత్రమే మాట్లాడి మహిమ పొందుకోమని నజరేయుడైన యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, గత దినాల్లో మనము బలిపీఠం యొక్క సమృద్ధి అయినటువంటి వాక్య పఠనాన్ని మనం చూస్తూ వస్తున్నాం. బలిపీఠం యొక్క కొలతలు కానివ్వండి, బలిపీఠం మీద అర్పించబడినటువంటి దహన బలి ద్రవ్యమును గురించి కానివ్వండి, అదేవిధంగా దాని 4 మూలల యొక్క కొమ్ముల గురించి కానివ్వండి, దానికి మించి ఆ బలిపీఠము క్రింద ఉన్నటువంటి బూడిదను గురించి కానివ్వండి, ఆ బూడిదనెత్తుటకు దానికి సంబంధించినటువంటి 5 ఉపకరణముల గురించి కానివ్వండి, ఇత్యాది అనేకమైన విషయాలు దేవుడు ఆయా రీతిలుగా వివిధమైనటువంటి తలంపులతో మా దేవుడు మనలతో మాట్లాడుతూ వస్తున్నారు. మనం నేర్చుకుంటూ వస్తున్నాం. మంచిది ప్రియమైన వారలారా. అయితే ఈరోజు కూడా దేవుడు అదే ఇత్తడి బలిపీఠము లేక దహన బలిపీఠము దగ్గర మనం నేర్చుకోవలసినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలలో ఆ బలిపీఠములో ఉన్న ప్రతి ఉపకరణం గురించి మనము ధ్యానించబోతున్నాం. దేవుని యొక్క మహాసమృద్ధి నాకు తెలిసి ఇత్యాది బైబిల్ స్టడీ నేను యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసి చూసినప్పుడు ఎవరైనా కొంచెం ఏమైనా ఇన్ఫర్మేషన్ దాని నుంచి గ్యాదర్ అవుతుందేమో నేను అనుకున్నాను. కానీ ఎవరు కూడా అంత లోతుగా లేక దాని గురించి ప్రతి కూలంకుషంగా ప్రతి అంశాన్ని ధ్యానించేటటువంటి బైబిల్ స్టడీ చేయలేదని నేను అనుకుంటున్నాను. నా మట్టుకు నేను అబ్జర్వ్ చేసినంత మట్టుకు. అయితే దేవుడు వాక్య ప్రత్యక్షత బట్టి మనము దేవుని స్తుతించాలి. ఇక్కడ నిలబడుతూ వాక్యము బోధిస్తున్నటువంటి నన్ను దేవుడు తన మహిమ కొరకు కొన్ని విషయాలు ఇతరులకు తెలియవని కాదు, ఇతరులు చెప్పలేరని కాదు, ఒక్కొక్క సేవకునికి ఒక్కొక్క విధముగా తన యొక్క మహిమైశ్వర్యములో ఆయా రీతిలుగా తలంపులను అనుగ్రహిస్తూ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు మన సంఘమునకు ఇచ్చినటువంటి ఈ తలంపులను కూడా మనము పరిగెరుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, నేర్చుకుంటూ ఉన్నాం. అది అన్నిటికంటే ముఖ్యంగా మన జీవితాలు కూడా అన్వయించుకోవడం ఎంతైనా
మంచిది, శ్రేష్టము. దాన్ని బట్టి మనము ఆత్మీయమైన అభివృద్ధిలోకి వెళ్ళుదుముగాక. ఇక్కడ రాయబడినటువంటి ప్రాముఖ్యమైన మాట, ధ్యానాంశము ఈరోజు ఒక వల వంటి ఇత్తడి జల్లెడ. ఇందులో ఏమున్నది? దీనిలో ప్రభువారు మనకి నేర్పించవలసినటువంటి శ్రేష్టమైన 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ ఇత్తడి జల్లెడ లేక వల వంటి ఇత్తడి జల్లెడ అని అనటంతోనే అక్కడ ఒక శ్రేష్టమైన మాట రాయబడింది 38:4. ఆ బలిపీఠము నిమిత్తము. దేని నిమిత్తం ఇది? బలిపీఠము అంటే దాని అర్థం ఆ బలిపీఠము నిమిత్తము. ఉదాహరణకి ఇలా చెప్దాం, అవ్వ ఎవరి కొరకు నిర్మించబడింది? ఆదాము కొరకు, లేక ఆదాము నిమిత్తము అని చెప్పొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి బలిపీఠము లాగా ఉంటే సరిపోదు, కానీ ఆ బలిపీఠముకి దేవుడు ఒక ఇత్తడి జల్లెడిని తయారు చేయమన్నాడు. అవునా కదా? ఇత్తడి జల్లెడిని తయారు చేయమన్నాడు. తయారు చేయమన్నప్పుడు దానికి ఒక చక్కటి పోలికనిచ్చాడు. మోషే, ఒకవేళ నువ్వు ఇత్తడి జల్లెడిని తయారు చేస్తే అది ఖచ్చితంగా దేనిని సూచించాలంటే చెప్పండి, వలని సూచించాలి. చెప్పండి, దేన్ని? వల వంటి ఇత్తడి జల్లెడ. బాగా గమనించండి, దేవుడు ఏదైనా ఒక మాట చెప్పాడు అంటే ఖచ్చితంగా దానిలో ఎంతో మర్మయుక్తమైన, లేకపోతే మనకు అర్థం కాని లోతైనటువంటి విషయాలు దేవుడు దాచిపెట్టాడని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మాట, ఆ బలిపీఠము నిమిత్తము ఈ ఇత్తడి జల్లెడిని ఎందుకు దేవుడు చేయమన్నాడు? లేక వల వంటి ఇత్తడి జల్లెడిని ఎందుకు చేయమన్నాడు? ఎందుకు దానిని ఇత్తడితోనే చేయమన్నాడు? ఎందుకు దాని ఆకృతి లేకపోతే దాని యొక్క పోలిక వలలాగే చేయమన్నాడు? చాలా చాలా అద్భుతమైన విషయాలు ప్రియమైన వారలారా. ఇప్పుడు ఒకవేళ ఆ వల వంటి ఇత్తడి జల్లెడిన దేవుడు చేయమన్నాడు మోషేకి, బసలేలను అహీమోయలకి ఇద్దరికి కూడా దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షత కొలది జ్ఞాన వివేచన గల ఆత్మతో వాళ్ళు చేశారు. బాగానే ఉంది. కానీ విచిత్రం చెప్తాను చూడండి, దీని యొక్క స్థానం ఎక్కడట? వల వంటి ఇత్తడి జల్లె యొక్క స్థానం ఏంటి? ఆ బలిపీఠము నిమిత్తమే అది చేయమన్నాడు. కానీ అది ఎక్కడ ఉందట? మరొకసారి చదువుదాం. ఆ బలిపీఠము నిమిత్తము దాని జవ క్రింద దాని నడిమి వరకు. చూడండి ఎంత అద్భుతమో! జవ క్రింద నడిమి వరకు. నడిమి అంటే అర్థం ఏంటండి? చూడండి, ఒక శ్రేష్టమైన మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండ గ్రంథం దగ్గరికి వద్దాం. ఆదికాండ గ్రంథం, ఎందుకంటే మనకు కొన్ని విషయాలు తెలియాలి కాబట్టి ఇది చూపిస్తున్నాను. 25వ అధ్యాయము, ఆదికాండం 25వ అధ్యాయము 24, 25, 26 వచనములు. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలలు ఉండిరి. మొదటివాడు ఎర్రనివాడు బయటికి వచ్చెను. అతని ఒళ్ళంతయు రోమ వస్త్రములు ఉండెను గనుక అతడు ఏసావు అని పేరు పెట్టిరి. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏసావు మడిమిని పట్టుకొని ఉండెను. చాలు. ఇక్కడ మడిమిని పట్టుకొని అని అన్నాడు కదా. మడిమిని పట్టుకోవడం అంటే ఇప్పుడు ఎక్కడ పట్టుకున్నట్టు? మడిము అంటే నడుము. ఇప్పుడు నడుము శరీరానికి ఎక్కడ ఉంటుంది? మధ్యన ఉంటుంది. ఇప్పుడు బాగా గమనించండి, ఈ వల వంటి ఇత్తడి జల్లెడ ఆ బలిపీఠమునకు ఎక్కడున్నట్టు? ఇప్పుడు ఏ స్థానాన్ని ఆక్రమించినట్టు? అంటే దేవుడు ఎంత చక్కగా రాసి పెట్టాడు చూడండి. వల వంటి ఇత్తడి జల్లెడ ఆ బలిపీఠము నిమిత్తమే చేయబడాలి. కానీ దాని యొక్క పొజిషన్ ఆర్ ప్లేస్ ఎక్కడట? మిడిల్. ఇప్పుడు గమనించండి, ఇంతకీ బలిపీఠము దేనికి సూచన అని చెప్పాను? బలిపీఠము దేనికి సూచన అని చెప్పాను? బలిపీఠము దేనికి సూచన అని చెప్పాను? బలిని అర్పించే పీఠం కదా. అది క్రొత్త నిబంధన దేనికి సూచన? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు బలి అయినటువంటి సిలువకు సూచన. మరలా మీరు మర్చిపోతున్నారు. ఎందుకు? బలిపీఠము మీద దహన బలి పశువు వధించబడాలి.
దానికి క్రొత్త నిబంధనలో ఒకవేళ బలిపీఠము సిలువ అయితే మీరు అనొచ్చు, ఎందుకన్నా బలిపీఠమును సిలువతోనే పోల్చాలి? ఎందుకు అంటే బలిపీఠమును దేవుడు ఇక్కడ దేనితో తయారు చేశాడు? తుమ్మకర్రతో బలిపీఠమును చేయమన్నాడు, రైట్? ఇప్పుడు తుమ్మకర్రతో చేయబడినటువంటి బలిపీఠము పాత నిబంధన అయితే మరి దాని క్రొత్త నిబంధన యొక్క ప్రత్యక్షత ఏంటి? బలిపీఠము సిలువ అయితే మరి సిలువ దేనితో తయారు చేసినాడు? కర్రతోనా? కాదా, కర్రతో చేశాడు. కాబట్టి ఇక్కడ సిలువ క్రొత్త నిబంధన, బలిపీఠము పాత నిబంధన. దాని మీద దహన బలిద్రవ్యము బలి పశువు, ఇక్కడ దహన బలిద్రవ్యము యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఈ బలిపీఠం నిమిత్తము వల వంటి ఇత్తడి జల్లిడ ఎక్కడట? మిడిల్లో ఉండాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువారికి చెప్పండి, ఆ బలిపీఠం అనేటువంటి సిలువకి ఈ వల వంటి ఇత్తడి జల్లిడ చెప్పండి ఎక్కడ? మధ్యలో ఉండాలి. ఇక్కడ మధ్య యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బాడీని లేకపోతే సిలువను మనం బాగా గమనిస్తే మిడిల్ పొజిషన్ ఏంటి చెప్పండి? మిడిల్ ఏది? నాభి సూత్రం. అరే మీరేంటండి, మానవుని యొక్క సెంటర్ పాయింట్ ఏంటి? నాభి సూత్రం. ఇప్పుడు బాగా గమనించండి, చాలా జాగ్రత్త. బలిపీఠము మధ్యన వల వంటి ఇత్తడి జల్లెడిని ప్లేస్ చేయమన్నాడు. ఇక్కడ గమనించండి, దేని నిమిత్తమట? బలిపీఠము నిమిత్తం. అంటే బలిపీఠమునకు సంబంధించింది. ప్లేస్ ఇచ్చాడు, పొజిషన్ ఇచ్చాడు. పొజిషన్ ఇచ్చాడు. అయితే బాగా గమనించండి, అది పెట్టేటప్పుడు ఒక జాగ్రత్త మాత్రం పాటించాలి. మధ్యలోనే పెట్టాలి, కానీ ఎలాగుండదు తెలుసా? చూడండి, ఆ బలిపీఠము నిమిత్తము దాని జవ క్రింద దాని నడిమి వరకు. జవ అంటే అర్థం ఏంటి? బ్రదర్, కెన్ యూ రీడ్ దట్ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్? ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఏంటి అనేది. జవ అంటే అర్థం. నేను 100 సార్లు చెప్పాను జవల గురించి, ఒక్కరికే గుర్తులేదు. జవ అంటే అర్థం ఏంటండి? ఇలాగంటారు పాస్ట్ గారు, ఏంటండి అది? అరే నేను చెప్తానులేండి బ్రదర్, చదవక్కర్లేదులేండి. చూడండి, జవ అంటే అర్థం కాదు. ఇప్పుడు ఒక పెద్ద పీట తయారు చేశారు అనుకోండి, ఆ పీటకి బేసెస్ 4 బేస్. అంటే ఒకవేళ కానీ ఈ 4 పలకలు ఉన్నటువంటి ఈ యొక్క వల వంటి ఎత్తడి జల్లిడ కానీ 4 పలకలు కదా, అది డైరెక్ట్గా పెట్టినప్పుడు కిందకి వెళ్ళిపోకుండా ఏం చేస్తారంటే ఆ బలిపీఠం మధ్యలో ఇటొక 4 దగ్గర ఏం చేస్తారంటే పోర్షన్స్, అంటే కింద పడిపోకుండా ఇక్కడి నుంచి చిన్న బేసు, ఇక్కడి నుంచి చిన్న బేసు, ఇక్కడి నుంచి చిన్న బేసు, ఇక్కడి నుంచి 4 బేసులు ఇలా పెడతారు. ఎందుకంటే డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోకుండా ఈ జవలు ఏం చేస్తాయంటే ఆ జవల మీద ఆనుకోవుట కొరకు. ఏమండి, అంతేనా బ్రదర్? మీకు అర్థమైందా? దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో బ్రదర్? రిమ్స్, రైట్. రిమ్స్ అంటే ఏంటి? దానికి సపోర్టింగ్స్ అండి. ఏది పడిపోకుండా, కిందకి జారిపోకుండా, వెళ్ళిపోకుండా ఏం చేస్తారు? అది బాగా గమనించండి. ఇక్కడ మధ్యలోనే ఉండాలి. అది కరెక్ట్గా మధ్యలోనే ఉండాలంటే ఇది బలిపీఠం వరకు లోతుగా దాన్ని ఫిక్స్ చేసి అట్లా ఉంచాలి. ఇప్పుడు ఒక మాటకు వద్దాం. దేవాది దేవుడు ఈ వల వంటి ఇత్తడి జల్లిలో మనకి శ్రేష్టమైన 3 అంశాలని జ్ఞాపకం చేస్తున్నారని చెప్పాను కదా. అందులో మొదటిది ఏంటంటే, మీరు గమనించారా? ఇందులో గమనించారా? ఒకటి ఏంటో తెలుసా? ఒకవేళ ఆ ఇత్తడి జల్లెడ చేస్తే అది ఏ ఆకారంలో ఉండాలన్నాడు? దేనిని పోలి ఉండాలన్నాడు? వల. అది గుర్తుంచుకోనండి. ఇక్కడ మన యొక్క అంశం అంతా కూడా వల మీద కొనసాగుతుంది. ఇక్కడ వల వంటి ఇత్తడి జల్లెడా అని ఎందుకు దేవుడు అన్నాడు? ఇంకా ఏదైనా పోలిక పోల్చవచ్చు కదా అని మీరు అడగవచ్చు. వల వంటి ఇత్తడి జల్లెడ దేవుడు మనకు ఇస్తున్నటువంటి ఒక చిన్న క్లూ. దాని నుంచి సంగతిని శోధించుట, మరుగైన విషయాలను బయటికి తీసుకొని వచ్చుట పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని. అది మనకి అనుగ్రహిస్తే తప్ప ఆ ఆత్మ సంబంధమైన విషయాలు మనం గ్రహించలేం ప్రియమైన వారలారా. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు వల వంటి ఇత్తడి జల్లెడిని దేవుడు ఆ సెంటర్లో పెట్టమన్నాడు. ఎందుకయ్యా సెంటర్లో పెట్టాలి చెప్పండి? ఎందుకు సెంటర్లో పెట్టాలి? ఇప్పుడు గమనించండి, ఇప్పుడు బలిపీఠం ఉంది,
ఆ బలిపీఠం లోపల వల వంటి ఇత్తడి జల్లెడు ఉంది. ఇత్తడి జల్లెడి మీద ఏముంటుంది? దహన బలి ద్రవ్యం ఉండాలి. అది పశువు. ఇప్పుడు గమనించండి, డైరెక్ట్గా బ్రతికింది వెయ్యము. మనకు 3 విషయాలు తెలుసు. మొదటిది చంపబడాలి, రెండోది వేరు చేయబడాలి, తర్వాత కాల్చబడాలి. అంతేనా? నేను 3 చెప్పాను. మరి చెప్పండి మళ్ళీ. చంపబడాలి, వేరు చేయబడాలి, దాని మీద కాల్చబడాలి. కాల్చబడటానికి డైరెక్ట్గా ఆ వధించినటువంటి ఆ ఖండాలుగా వధించబడిన ఆ ముక్కలను తీసుకొచ్చి డైరెక్ట్గా వల లాంటి ఎత్తడి జల్లెడ లేకపోతే ఏమవుతుందో చెప్పండి. ఇప్పుడు గమనించండి. ఇప్పుడు ఆ ఇత్తడి జల్లెడ లేకపోతే కింద నుంచి బలిపీఠము చూడండి, అక్కడ ఏమైంది రాయబడింది చెప్పండి. బలిపీఠము మీద అగ్ని నిత్యము. బలిపీఠం మీద అగ్ని ఎప్పుడైనా మండుతుందా? మీరు ఎప్పుడైనా గమనించారా? బలిపీఠం క్రింద మండుతుందా, బలిపీఠం మీద మండుతుందా? మరి ఇక్కడ రాసింది రైటా రాంగా? అది ఆరిపోకూడదు అనంది. అమ్మా వింటున్నారు ఈ మాట? బలిపీఠము మీదకి అగ్ని ఎలాగొచ్చింది? ఎలా రా? ఇప్పుడు విషయం చెప్పండి. ఇప్పుడు యాజకుడు కింద నుంచి కట్టెలు పెడతాడు, మొత్తం కూడా మంట పెడతాడు, అగ్ని చెప్పండి. అక్కడ గమనించాల్సిన విషయం, ఇక్కడ దేవుని యొక్క అద్భుతమైన డిజైన్ కనబడుతుంది. ద ఫస్ట్ థింగ్ ఈజ్ గాడ్స్ డిజైన్. ఏంటంటే చెప్పండి, దేవుని యొక్క డిజైన్ అంటే అర్థం ఏంటి తెలుగులో? చెప్పండి. గాడ్స్ డిజైన్ అంటే ఏంటండి తెలుగులో? ఎంత తెలుగు వచ్చిన వాళ్ళు ఉన్నారు. డిజైన్ అంటే ఏంటండి తెలుగు మాస్టర్ గారు? డిజైన్ అంటే అమరిక. ఏంటండి? దేవుడి యొక్క అమరిక. మొదటి మాట గుర్తుంచుకోండి, ఎందుకంటే మనం లోతుల్లోకి వెళ్తాం. రెండోది, ఈ డిజైన్ చేసినటువంటి ఈ వలలాంటి ఇత్తడి జల్లెడ బాగా గమనించండి. ఇంతకీ ప్రభువుని అడుగుదాం, దేవా ఎందుకు అలా డిజైన్ చేయించావు? ఇప్పుడు అడుగుదాం ప్రభువుని, ఎందుకు ప్రభా అలా డిజైన్ చేసావు? ఉదాహరణకి, ప్రభా వలలాగే డిజైన్ చేయాలా, మరి ఇంకోలాగా డిజైన్ చేయొచ్చు కదా అంటే అప్పుడు దేవుడు అంటాడు, దేర్ ఈజ్ సమ్ డిజైర్ అంటాడు. ఏంటండి? గాడ్స్ డిజైర్. వెన్ దేర్ ఇస్ అ డిజైన్, దేర్ ఈజ్ అ డిజైర్. డిజైర్ అంటే తెలుగులో ఏంటి? దేవుని యొక్క కోరిక. ఇప్పుడు చెప్పండి దాన్ని తెలుగులో చెప్పండి. దేవుని యొక్క అమరిక, దేవుని యొక్క ఆకాంక్ష. అది అక్కడ వస్తుందేమో అనుకున్నాను. ఆశ కరెక్టే, కానీ కొంచెం మనం ఏమవ్వాలంటే కన్నా బ్రదర్స్ అందరూ కూడా ఒకే పదాలు పట్టుకొని మేము ఎప్పుడు పదాలు పట్టుకునే చెప్తామా, కనీసం గుర్తు. మొదటిది అమెరికా, రెండోది ఆకాంక్ష, మూడోది ఎందుకయ్యా ప్రభువా నీకు అంత కోరిక అంటే ఇప్పుడు అంటున్నాడు. ఆ కోరిక దేనికి తీసుకెళ్తుందో తెలుసా? ఎందుకు తీసుకెళ్తుందా? గాడ్స్ హ్యావ్ ఎ డిజైన్, then it turns into desire, and that desire will turn into my demand. ఏంటట డిమాండ్ అంటే? ఇప్పుడు చెప్పండి ఇంకా డిమాండ్ అంటే ఇంకేంటి? ఓకే, అవసరత, కోరిక, ఇవన్నీ చెప్పండి. ఎస్, కరెక్ట్ చెల్లి, అది తీసుకుందాం, ఎందుకంటే నాకు కూడా దాని మీద రాలేదు కాబట్టి ఆజ్ఞాన్ని తీసుకుందాం. ఎందుకంటే దేవుని యొక్క డిమాండ్ అది. ఎందుకు డిమాండ్? ఏంటి డిమాండ్ చెప్పండి. ఇప్పుడు అక్కడ ఎందుకు దేవుడు అక్కడ డిమాండ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఏం డిమాండో తెలుసా? ఖచ్చితంగా ఆ వల మీద పెట్టబడిన దహన బలిద్రవ్యం సంపూర్ణముగా కాల్చబడి బూడిద కిందకి వెళ్ళాలి. దట్ ఇస్ ద డిమాండ్. ఇంతకీ దేవుని యొక్క కోరిక ఏంటి? బూడిద కాదు, కోరిక ఏంటి? ఆ దహన బలిద్రవ్యము గురించినటువంటి కోరిక ఏంటి దేవునికి? ఏంటో తెలుసా? చెప్పండి. అగ్ని కింద నుంచి వెళ్తూ ఉంటుంది. చెప్పండి. అన్ని ముక్కలు, అన్ని ఖండాలు కూడా ఈక్వల్గా ఫ్లేమ్ వెళ్ళాలి, అన్నిటినీ ఈక్వల్గా మండించాలి. దేవుని యొక్క కోరిక అది. ఇప్పుడు చూడండి, వల సరిగా ఒక కన్నం పెద్దది, ఒక కన్నం చిన్నది, ఒక కన్నం ఇంకా పెద్దది అనుకోండి. పెద్ద కన్నం దగ్గరికి ఏం వెళ్ళిపోద్ది? మంట ఎక్కువ వెళ్ళిపోద్ది, అది ముందు మాడిపోద్ది.
చెప్పండి, ఇది అది దేవుడు ఇచ్చినటువంటి అగ్ని అన్నిటినీ కూడా ఏకకాలంగా ఒకేసారి ఒకే విధంగా పక్షపాతం లేకుండా చెప్పండి కాల్చాలని ఆయన ఆశ. ఇప్పుడు 3 విషయాలు చెప్పాను ప్రియమైన వారలారా. వల వంటి ఇత్తడి జల్లెడలో దేవుడికి 3 ఆలోచనలు ఉన్నాయి. మొదటిది ఆయన డిజైన్, రెండోది ఏంటి ఆయన డిజైర్, మూడోది ఏంటి ఆయన డిమాండ్. మొదటిది అమెరికా, రెండోది ఆయన ఆకాంక్ష, మూడోది ఆయన యొక్క ఆజ్ఞ. ఇంతకీ ఏంటి, ఎందుకు అమెరికా? ప్రభువా అడుగుదాం, దేవా ఇత్తడి బలిపీఠమైనటువంటి ఆ యొక్క బలిపీఠము మధ్యలో ఎందుకు ప్రభువా వల వంటి ఇత్తడి జల్లిని మీరు పెట్టమన్నారు అనంటే, ఇప్పుడు దేవాది దేవుడు చెప్తున్న ఒక ప్రాముఖ్యమైన మాట, అది వల వంటి దానితో పోలి ఉండాలి అని నేను అన్నాను కదా. అది ఎందుకో ఇప్పుడు చెప్తాను. వల అని అనటంతోనే మనకు బాగా జ్ఞాపకం వచ్చేటట్టు ఒక శ్రేష్టమైన మాట జ్ఞాపకం చేస్తాను. ప్రసంగి గ్రంథం చూడండి, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం. ప్రసంగి గ్రంథము పాత నిబంధనలో 561వ పేజీ చెల్లి, 561, 9వ అధ్యాయము 12వ వచనం చదువునానా. తమ కాలము ఎప్పుడు వచ్చునో చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడినట్లు, పిట్టలు వలలో పట్టబడినట్లు. ఆ శుభకాలం అంటే మళ్ళీ పోద్ది అక్కడ. అశుభకాలం హఠాత్తుగా తమ చేటు కలుగునప్పుడు వారును చిక్కబడుదురు. ఇప్పుడు చెప్పండి, వల దేని కొరకు సూచించబడింది? అరే, వల వంటి ఇత్తడి జల్లిని చేయమన్నాడు దేవుడు. ఆ వల ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే 3 విషయాలు చెప్పారు. ఒకళ్ళు మానవుల గురించి, రెండోది చేపల గురించి, మూడోది పక్షుల గురించి. నానా తెలుగు భాషని దయచేసి చక్కగా మాట్లాడదాం. పిట్టలు అక్కడ రాశారు కానీ మనం చక్కగా మాట్లాడదాం. పక్షులు అంటే బాగుంటుంది. రైట్, చెప్పండి ఇప్పుడు దేనికి? పిట్టలు అంటున్నాను నేను కూడా. పక్షులు చెప్పండి, మనుషులు, చేపలు. చూడండి ఎంత దేవుడు చక్క పెట్టాడు. ఇవన్నీ అట దేని కొరకట? చిక్కబడుటకు. ఏం చిక్కబడతారు? దేనికోసమట? ఒక కాలం వస్తుంది. ఆ కాలము ప్రతి మనుషునికి, ప్రతి పక్షికి, ప్రతి చేపకి కూడా చేటు అంటే అర్థం ఏంటి? ఇక్కడ చేటు అనే మాటని మనము ఆదిమ హెబ్రీ భాషలో మనం చూసుకుంటే దానిని మరణం అని రాయబడింది. ఏంటండి? దేవుడు ఎందుకు బాగా గమనించండి, వల వంటి ఇత్తడి జల్లెడిని ఎందుకు చేశాడు? బాగా ఆలోచించాలి ప్రియమైన వారలారా. దేవాది దేవుని యొక్క బాగా నిచ్చండి. ఏం చెప్పాను? వల వంటి ఇత్తడి జల్లెడిని ఎందుకు చేశాడు? దేవుని ప్రభువుని అడుగుతున్నాం. ప్రభువు మనకు బోధిస్తున్నాడు. దేవా వల ఎందుకు అనంటే అక్కడ వల మనకు జ్ఞాపకం చేస్తున్న ప్రాముఖ్యమైన మాట, ఇట్లా పక్షుల గురించి చెప్పాడు, ఇటు చెప్పండి చేపల గురించి చెప్పాడు, ఇటు మనుషుల గురించి చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? చేపలు, పక్షులు, మనుషులు బంధించేది ఒకటి ఉంది, అంతేనా అర్థం? చిక్కబడినట్లు అంటే అర్థం ఏంటండి? బంధించడమేనా? అంటే మనుషులను బంధించేటటువంటి ఒక సాధనం వల, అంతేనా? అవునా కాదండి? రైట్. ఇప్పుడు ఒక మాట గమనించండి. ఇంతకీ వల ద్వారా పక్షులు, మనుషులు, చేపలు బంధిస్తే ఏమవుతారు? చిక్కబడితే ఏమవుతారు? ఏం చేశారు? వెరీ గుడ్. తప్పించు అంటే విడుదల లేదు, తప్పించుకోలేరు, దాని నుంచి బయటికి రాలి అంటే అంత పట్టిస్తుంది. ఇప్పుడు గమనించండి. ఇది మొదటిది. ఇప్పుడు ఏం జ్ఞాపకం చేస్తారు? ఒక్క వల మనుషుని యొక్క మరణమును, పక్షుల యొక్క మరణమును, చేపల యొక్క మరణము నుంచి బయటికి తప్పించుకోలేరు. మొదటిది వల ఏం జ్ఞాపకం చేస్తుందంటే మరణమును బంధించుట. చెప్పండి, బాగా నించండి. మరణము, మీకు ఈ మాట చెప్తే అంటుంది, మరణము ఆయనను బంధించుట. మరి చెప్పాలి, మరణము ఆయన బంధించుట అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అసాధ్యం. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని మాత్రమే
మరణానికి బంధించడము అసాధ్యమైంది. మరి మిగతా వాళ్ళందరినీ, దాని లక్షణం ఏంటి? మరణం ఖచ్చితంగా యేసు ప్రభుని తప్ప అందరినీ బంధించింది. ఇది నెంబర్ 1 మనసులో పెట్టుకుందాం. ఏ జల్లెడిది? ఏ జల్లెడిది? వల వంటి ఇత్తడి జల్లెడ. దేనికి సూచన? మరణం. రెండో వల ఉంది. ఈ వల మీకు తెలుసో లేదో నాకు తెలియదు, నాకు తెలుసు బాగా. అదే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం చదవండి బ్రదర్. 26వ వచనం. ఫస్ట్ది మనం ఏం చెప్పాను? వల, మరణం. ఇప్పుడు మరణము కంటే అన్నాడు. మరణము కంటే అంటే దాని అర్థం ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఒకవేళ కానీ మరణము బంధిస్తే ప్రతి ఒక్కరికి మిగిలింది అంటే దుఃఖమే కదా, చేటే కదా, కీడే కదా. కానీ అంతకంటే ఎక్కువ దుఃఖము కలిగించినది అమ్మా 2 లేవు, 3 లేవు, 5 లేవు, 10 లేవు, ఒకటే ఉందట. అది ఎవరట? మా పరమభక్తుడు, మహాజ్ఞాని, 4000 సంవత్సరాల మానవ చరిత్రలో అత్యద్భుతమైనటువంటి జ్ఞానికి కనబడిందట. ఏమిటో తల్లి చదువు నాన్న. వలల వంటిదై. ఏట వలల వంటిదై? ఉరిలు వంటిదై. ఉరులు వంటి మనసు, బంధకముల వంటి చేతులు. చేతులు కలిగిన పురుషుడా ప్రపంచములో నాకు తెలిసి మరణము కంటే భయంకరమైనది తల్లి. మీ అందరికీ ప్రభు పేరట నిజంగా వందనాలు. ఎందుకు దేవుడు ఎలా చెప్పాడో నాకు తెలియదు, కానీ అది చదువుతున్నప్పుడల్లా ప్రభువా ఎంత అదికి తెచ్చావయ్యా ప్రభు వాళ్ళకి. నేను అనుకుంటాను ఒక్కొక్కసారి, అమ్మా వినండి ఈ మాట చాలా జాగ్రత్త. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది నాకోటి. చూడండి, సొలొమోను రాజట ఇక్కడ ఉన్నాడు నా ప్లేస్లో. ఇటుపక్క స్త్రీ ఉందట, ఇటుపక్క మరణం ఉందట. బాగా గమనించండి. ఇక్కడ ఎవరున్నారు? సొలొమోను రాజు. ఇటుపక్క ఎవరున్నారు? స్త్రీ ఉందట. బ్రదర్ వినాలి, ఎవరున్నారు? స్త్రీ. ఇటుపక్క ఎవరున్నారు? మరణం అట. ఈ యొక్క సొలొమోను రాజుని ఒక రోజు రాత్ర ప్రభు దర్శనమందు ఏంటంటే, సాల్మాన్, ప్రపంచంలో ఇంత జ్ఞానం తెలిసినవాడు నీకంటే ఎవరు లేరు కదా, నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను అన్నాడట. అప్పుడు సొలొమోన్ని, ప్రభువా మీరు అడగండి, మీకు తెలియదు ఏంటంటే, అంటే నువ్వు ఏం చెప్తావని. ఒకవేళ ఈ ప్రపంచంలో నీకేమైనా దుఃఖము కలిగించేవేమనంటే, ప్రపంచంలో ఏదీ లేదు ప్రభువా అన్నాడు. అయితే నేను ఇటుపక్క స్త్రీని పెడుతున్నాను, ఇటుపక్క మరణాన్ని పెడుతున్నాను. వీరిద్దరిలో నీకు దుఃఖము కలిగించేది ఎవది అని అంటే, అయ్యా 2 దుఃఖం కలిగిస్తాయ్యా. మన సొంత వాళ్ళు, మనకు తోబుట్టువులు, మనకు కావలసిన వారు మరణం వారిని బంధించి పట్టుకొని వెళ్ళిపోతే ఎంత చేటు, ఎంత దుఃఖం, ఎంత వేదన కదా అంటే, అది కాదయ్యా సాల్మాన్. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఈ ఇరువరిలో చెప్పండి నీకు ఎక్కువ దుఃఖము కలిగించేది. సొలొమోను కళ్ళు మూసుకొని కనీసం ఆలోచించకుండా వితిన్, అమ్మా వింటున్నారా తల్లిగారు మీరే, ఒక్కసారి ఏంటి అని అంటే, ఇటుపక్క చూశాడు, అటుపక్క చూశాడు, అటుపక్క చూశాడు, ఇటుపక్క చూశాడు. దేవా, స్త్రీ కంటే మరణమే నాకు సంతోషం ప్రభు అన్నాడు. ఏంటట? స్త్రీ కంటే మరణమే. ప్రియమైన వాళ్ళరా, పురుష ప్రపంచమా, ఆదాము సంతతి, వలల వంటి ఇత్తడి జల్లెడలో 2వ పోలిక దేవుడు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, స్త్రీని జ్ఞాపకం చేస్తున్నాడు. బాగా గమనించండి, లోతుల్లోకి వెళ్తున్నాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనకు అర్థం కావాలి. మొదటిది మరణం, రెండవది స్త్రీ, 3వ వల ఉంది ప్రపంచములో 3వ వల. అవన్నీ చూపించడానికి సమయం లేదు, కానీ ప్రపంచంలో నాకు తెలిసి ఈ వలలో చిక్కని వారు ఎవరు ఉండరు. వెరీ గుడ్, ఎక్సలెంట్. చూడండి, చూపిస్తే బెటర్ ఏమో. చూడండి, అది కూడా యాకోబు రాసినటువంటి పత్రికలో, తిమోతికి రాసినటువంటి పత్రిక. ఉండొక్క నిమిషం. ఎక్కడ తెలియదు? 6 మొదటి తిమోతి 6:10 చదువున్నాను. ఎందుకనగా నాన్న 9వ వచనం నుంచి ధనవంతులగుటకు
అపేక్షించువారు శోధన చాలు. అక్కడ ఉరి అని ఉంది, ఎగ్జాక్ట్ వర్డ్ అయితే వల. వల అంటే దేనికి సూచన? మరణమే కదా. ఉరిలోనికి అవివేకయుక్తములైన హానికరమైన అనేక దురాలోచనలు లోనికి పడదురు. అట్టి మనుషులకు నష్టములోను నాశములోను ముంచి వేయును. 3 గమనించండి. మొదటిది చెప్పండి. ధనం, స్త్రీ, మరణం. 3 గమనించండి. మరణం, స్త్రీ, ధనం. ఈ మూడిటిని వల వంటి ఇత్తడి జల్లెడ. బాగా గమనించాలి, బాగా గమనించాలి. ఒకవేళ ప్రభువుని అడిగితే ఇట్లా చెప్తాడు, వల వంటి ఇత్తడి జల్లెడిని బలిపీఠము మధ్యలో పెట్టడానికి కారణం ఏంటో తెలుసా? బాగా గమనించండి. మరొక మాట, దేవుడి యొక్క డిజైన్లో డెఫినేషన్ చెప్పాడు. ఫస్ట్ 3 డెఫినేషన్లు ఇచ్చాడు. ఇప్పుడు రెండవది ఏంటో తెలుసా? ఆ మధ్యలో పెట్టడానికి కారణం ఏంటో తెలుసా? మధ్య అంటే అర్థం ఏంటో తెలుసా? బలిపీఠమునకు క్రింద నుంచి ఈ జల్లెడికి ఎంత దూరమో, ఈ జల్లెడి నుంచి పై వరకు కూడా. ఇప్పుడు దాని అర్థం ఏంటి? మరొకసారి చెప్తాను. ఈ జల్లెడ బలిపీఠమునకు క్రిందకి ఎంత దూరమో జల్లెడికి అంతే దూరం. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ప్రతి జల్లెడ బలిపీఠమును 2 భాగాలుగా విడదీస్తుంది. అర్థమైందా? నెంబర్ 1, జల్లెడ ఏం చేస్తుందంటే బంధిస్తుంది, రెండోది విడదీస్తుంది. అమ్మా చెప్పింది అర్థమవుతుందా మీకు? జల్లెడిని నడిమికి ఎందుకు పెట్టాడు దేవుడు? మొదటిది బంధిస్తాడు. ఎందుకు తెలుసు? దేనివల్ల? చెప్పండి. వల్ల దేనివల్ల? దేని జ్ఞాపకం చేస్తుంది? మరణము బంధిస్తుంది, స్త్రీ బంధిస్తుంది, ధనము బంధిస్తుంది. మొదటిది. రెండోది వల వంటి ఇత్తడి జల్లెడ బలిపీఠము పైన క్రిందన సెపరేట్ చేస్తుంది, అంటే విడదీస్తుంది. ఇప్పుడు గమనించండి, జల్లెడి పైన ఏముంది, జల్లెడి కిందనేముంది? పైన దహించవలసినటువంటి బలిద్రవ్యం ఉంది. పశువు అనకండి, బలిద్రవ్యం ఉంది. ఆ జల్లెడి క్రిందన అగ్ని ఉంది. బాగా గమనించండి. మొదటిది బంధించడానికి, రెండోది విడదీయడానికి, మూడోది బాగా గమనించండి. మూడోది గమనించండి. ఎప్పుడైనా ఆ ఇత్తడి జల్లెడ ఆ జవల మీద పెట్టినప్పుడు, బాగా గమనించండి, జవల మీద పెట్టినప్పుడు ఈ అగ్ని ప్రతి ఒక్క చూడండి ఆ యొక్క జల్లెడ ఒక్కొక్క దానిలో ఎంతేసి అయితే అపార్చర్ అంటారు. దాని అర్థం ఏంటంటే ఎంతేసి అయితే దాని యొక్క కొలమానం దేవుడిచ్చాడో అన్నిటికీ కూడా అగ్ని ఏమవుతుంది? సమానముగా వెళుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క అగ్ని అనేటువంటి శ్రమలు కానీ, దేవుని యొక్క మాట అయిన అగ్ని కానీ ఏది కూడా పక్షపాతము కాదు. దహింపబడవలసిన బలిద్రవ్యమునకు ఆ యొక్క అగ్ని అన్నిటినీ ఏం చేస్తుంది? సమానంగా చూస్తుంది. ఇప్పుడు గమనించండి, వల వంటి ఇత్తడి జల్లెడ మనకి జ్ఞాపకం చేస్తుంది. మొదటిది బంధిస్తుంది, రెండోది విడదీస్తుంది, మూడోది చెప్పండి పక్షపాతము లేకుండా చూస్తుంది, లేదా అంటే సమానముగా పరిగణిస్తుంది. ఈ మూడిటిని యేసుక్రీస్తు ప్రభువారు 3 విధాలుగా మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఏదైతే లేఖనాల్లో చెప్పాడో అది జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న నా జీవితాల్లో బలిపీఠములో నడిమి మధ్యలో ఉన్నటువంటి ఆ వల వంటి ఇత్తడి జల్లెడి మీదకి ఒక బలిద్రవ్యము రావడానికి కనీసము ఇందాకలా 3 చెప్పాం. మొదటిది మరణించాలి, రెండోది లేక చంపబడాలి, లేక వేరు చేయబడాలి, కాల్చబడాలి. ఈ మూడిటిని ఈ యొక్క 3 స్థాయిల నుంచి అప్పుడు కదా బలిద్రవ్యము ఆ ఇత్తడి వంటి చెప్పండి వల వంటి ఇత్తడి జల్లెడ మీదకి వస్తుంది. వచ్చినటువంటి ఈ బలిద్రవ్యము ఇప్పుడు కాల్చబడడానికి 3వ స్టేజ్లో కాల్చబడడానికి జరుగుతున్న ప్రాసెస్ ఇది, పద్ధతి ఇది. ఇప్పుడు దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వల వంటి ఇత్తడి జల్లెడ మీద ఉన్నటువంటి బలిద్రవ్యాన్ని ఏం చేశాడట? బంధించాడు. బాగా గమనించండి. ఎలా బంధించాడని మీరు అడగవచ్చు. ఎలా బంధించుంటాడు అంటే మీరు బాగా గమనించండి. ఇత్తడి ఎప్పుడైనా హీట్ ఫ్లేమ్ దాని మీదకి వెళ్తున్నప్పుడు
ఈ యొక్క వధించబడినటువంటి ఖండాలు లేకపోతే మాంసపు ముద్ద దాని మీద ఉన్నప్పుడు ఏం చేస్తుందో తెలుసా? మీరు ఆ గరిటెలతో కానీ లేకపోతే చెప్పండి ముండ్ల గరిటెతో కానీ దాని మీద అటు ఇటు కదిల్చినప్పుడు ఈజీగా కదులుతుంది, మీరు బాగా గమనించండి. కానీ ఎప్పుడైతే అగ్ని దాని కింద నుంచి అన్నిటి వైపు వెళ్తుందో దాని మీద ఉన్నటువంటి బలిద్రవ్యము ఆ టెంపరేచర్కి, ఆ వేడికి, ఆ ఉష్ణోగ్రతకి ఏమవుతుందంటే ఆ మాంసపు ముద్ద ఆ ఇత్తడి బలిపీఠం మీదకి చెప్పండి అంటుకుంటుంది. ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్న ప్రాముఖ్యం ఏంటంటే దేవుడట చంపబడిన తర్వాత, వేరు చేయబడిన తర్వాత కాల్చబడడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రతి మాంసపు ముద్దని దేవుడు వల వంటి ఎత్తడి జల్లెడనితో ఏం చేయాలనుకుంటున్నాడంటే బంధించాలి, పట్టుకోవాలి, చిక్కు పట్టుకోవాలని దేవుని యొక్క ఆశ. మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. వల వంటి ఎత్తడి జల్లెడిని దేవుడు ఏర్పరచుకోవడంలో 3 చెప్పాను. మొదటిది బంధించడానికి, రెండోది విడదీయడానికి, మూడోది పరిగణించడానికి సమానంగా. మొదటి మాటలు ఏం చెప్పానంటే ఏ బలిద్రవ్యం అయితే ఆ వల వంటి ఇత్తడి జల్లెడి మీద రావాలని ఆశపడుతుందో మొదటిది చంపబడాలి. ఏం చంపబడాలి? చాలాసార్లు చెప్పాను ముందు బైబిల్ స్టడీలో. ఏం చంపబడాలి? మనం ఏం చంపబడాలి? ఏం చంపబడాలి చెప్పాను. కొలస్సీలు రాసిన పత్రిక 3:5 చెప్పాను కదా. చెప్పండి. మీ యొక్క శరీర అవయవములు అనగా జారత్వము, దురాశ, అపవిత్రత అన్నీ కూడా చంపబడాలి. అది మొదటిది. రెండో స్టేజ్కి ఏంటి? వేరు చేయబడాలి. ఎక్కడి నుంచి వేరు చేయబడాలి? లోకము నుంచి వేరు చేయబడాలి. 2. మూడోది స్టేజ్ కాల్చబడాలి. ఆ కాల్చబడడానికి ముందుగా ఏమవ్వాలట? వల వంటి ఇత్తడి జల్లెడి మీద వేరు చేయబడినటువంటి జీవితం కలిగిన వాళ్ళు ఆ ఇత్తడి జల్లెడి మీదకి వస్తారు. ఈ వల వంటి ఇత్తడి జల్లెడి మీదకి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడట? ఆ ఖండాలుగా ఉన్నటువంటి మాంసం ముద్దని కంప్లీట్గా బూడిద చేయాలని దేవుని యొక్క చెప్పండి డిజైర్ ఇందాక చెప్పాను కదా. అందులో డిజైన్ ఏంటంటే అమెరికా దేవుడు వల ఎందుకు డిజైన్ చేశాడంటే మనందరికీ కూడా దేవుడికి కొంత ప్రణాళిక ఉంది. ఉద్దేశం ఏంటో తెలుసా? ఖండాలుగా వధించబడినటువంటి ప్రతి మాంసపు ముద్ద దేవుడికి ఎలా కావాలంటే బూడిదిగా మార్చబడాలి. బూడిదిగా మార్చబడాలంటే ఒక్కసారే ఏం చేయాలండి? అగ్ని వచ్చి దాన్ని బూడిద చేయడం దేవుడికి ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? ఆ 4 పలకల దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క మాంసపు ముద్దలు ఒక్కొక్క దగ్గర ఉన్నప్పుడు ఈ అగ్ని పైకి వెళ్తున్నప్పుడు దానికి అన్ని రకాలుగా అన్ని దిశలలో అగ్ని ఏమవ్వాలా? సమానముగా కాల్చాలి. అగ్నిని చెప్పాను 3 రకాలుగా చెప్పబడుతుంది. మొదటిది ఏంటి? దేవుడి అగ్ని దేనితో పోల్చబడింది? వాక్యముతో. రెండోది అగ్ని వంటి మహాశ్రమలు అన్నాడు. అమ్మా వింటున్నారా? మొదటిది వాక్యము, మూడోది అగ్ని దేనితో పోల్చబడింది? వెరీ గుడ్, పరిశుద్ధ ఆత్మతో పోల్చబడింది. వింటారా ఈ మాట? బైబిల్లో అగ్ని ఈ 3 సూచన: శ్రమలు, పరిశుద్ధాత్మ, దేవుని వాక్యం. ఇప్పుడు గమనించండి, బలిపీఠము క్రింద ఉన్నటువంటి అగ్ని మొట్టమొదటిగా దేవుడు శ్రమలతో ఆరంభిస్తాడు. క్షమించండి, దేవుడు వాక్యముతో ఆరంభిస్తాడు. వాక్యము ద్వారా శ్రమలలోకి అనుమతిస్తాడు. శ్రమలలో నుంచి పరిశుద్ధాత్మలోనికి అనుమతిస్తాడు. ఎలాగో నేను చెప్తాను, బాగా గమనించండి. ఎందుకయ్యా వాక్యము, తర్వాత ఎందుకు శ్రమలు, తర్వాత ఎందుకు? బాగా గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు ముంగుర్తుగా ఉన్నాయి ఈ 3 కూడా. అగ్ని మొదటిది దేవుని వాక్యం. ఆదియందు దేవుడు వాక్యమై ఉన్నాడు, వాక్యము దేవుని యొద్ద ఉండు, వాక్యము శరీరధారిగా ఈ లోకం. అది మొదటిది. రెండోది యేసుక్రీస్తు ప్రభువారు వాక్యధారిగా వచ్చినప్పుడు చెప్పండి, రెండోది ఏంటి? ఆయన పరిశుద్ధాత్మ చేత ఎక్కడ కొనుపోబడ్డాడు? అరణ్యము కొనుపోబడ్డాడు. అది ఆయనకు పట్టినటువంటి శ్రమ. మూడోది బాగా గమనించండి, ఆయన దేవుని కుమారుడిగా పరిశుద్ధాత్మ ద్వారా ఏమయ్యాడు? లేపబడ్డాడు. అంటే 3 విషయాలు. మొదటి ఆరోహణమా అవరోహణమా? అవరోహణము. రెండోది తన జీవితం అంతా కూడా భూమి మీద ఉన్నప్పుడు దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా జీవించినప్పుడు అనేకమైన శ్రమలను ఎదుర్కొన్నారు. తర్వాత 3వ స్థాయికి వచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మ చేత ఆయన ఏమయ్యారు? ఆరోహణమయ్యాడు. 3 బాగా గమనించండి. ఇప్పుడు ఈ వల వంటి ఇత్తడి జల్లెడి మీద ఉన్నటువంటి ఆ ఖండాలుగా చేయబడినటువంటి ఆ మాంసపు ముద్దలు ఎవరు? సంఘములో ఉన్న ప్రతి
విశ్వాసి. ఈ యొక్క విశ్వాసి ఈ వలల వంటి ఇత్తడి జల్లి మీద పెట్టినప్పుడు ఈ మూడింతల అగ్ని, ఎవరు? వాక్యమైన అగ్ని, శ్రమలనే అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా ఏం చేయబడతాడు? కాల్చబడతాడు. కారణం ఏంటి? డిజైర్, దేవుని యొక్క కోరిక ఏంటి? బూడిద చేయాలని. ఇక్కడ మొట్టమొదటి అమెరికా దేవుడు వలని ఎందుకంటే బంధించి ఉంచడానికి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ కానీ వల వంటి ఇత్తడి జల్లెడ లేకపోతే ఖచ్చితంగా ఆ మంటకి తట్టుకోలేక, నెంబర్ 1 వాక్యానికి తట్టుకోక వల వంటి ఇత్తడి జల్లెడ. బాగా గమనించండి, పైనుంచి కిందకి ఎంత లోతో, కింద నుంచి పైకి కూడా అంతే డిస్టెన్స్, దూరం. ఈ వాక్యానికి తట్టుకోలేక కొంతమంది చాలా ముక్కలు, చెప్పండి, చాలా ఖండాలుగా ఉన్న మాంసం ముద్దలైనటువంటి విశ్వాసాల పోలుకున్నటువంటి వారు ఏమవుతారు? ఎగిరిపోయి బలిపీఠములో నుంచి బయటికి వెళ్ళిపోయి ఉన్నారు. మొదటిది. రెండవది, శ్రమలు అనేటువంటి అగ్ని వచ్చినప్పుడు చెప్పండి, కొంతమంది వాక్యం ఈరోజు నాతో మాట్లాడాడు, ఇది దేవుని వాక్యం నా కొరకే, నేను ఎక్కడ పడిపోయానో తప్పిపోయానో, నీతిమంతులు గద్దించిన ఉపకారమని కొంతమంది సరి చేసుకున్న వాళ్ళు ఆ వాక్యమైన అగ్నికి అప్పగించుకుంటారు. కానీ రెండో అగ్ని కూడా ఉంది. ఏంటది? శ్రమలు. ఏ శ్రమలు? ఇది అగ్ని వంటి మహాశ్రమలు. అది గుర్తుంచుకోండి, అగ్ని వంటి మహాశ్రమలు మామూలు శ్రమలు కాదు. వాక్యము ద్వారా సరి చేసుకున్నటువంటి వారు శ్రమలు ఎక్కడ కలుగుతాయట? శ్రమలు ఏం కలుగుతాయి? 3 రకాలైన శ్రమలు మనకున్నాయి. మొదటిది శరీరంలో శ్రమ ఉంది. చెప్పండి, శరీరంలో శ్రమ ఉంది. రెండోది లోకము ద్వారా వచ్చే శ్రమ ఉంది. అరే మళ్ళీ మొదటికి రావాల్సి వస్తుంది. యోహాను సువార్త 16:33 వచనంలో ఏమనుంది? 43:33 లోకములో మీకు శ్రమ కలుగును, అయినను భయపడకూడదు, నేను లోకమును జయించున్నాను. గమనించండి, శరీరముకి శ్రమలు. యేసుక్రీస్తు ప్రభువారు శరీరమందు శ్రమ పడ్డాడు లేదా? మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు శరీరమందు శ్రమ పడెను, అట్టి మనసును మీరు కూడా ధరించుకొనడి. మొదటి శ్రమ శరీరానికి, రెండో శ్రమ లోకము నుంచి, మూడో శ్రమ ఏమని చెప్పాను? పరిశుద్ధాత్మ ద్వారా. ఆత్మట శ్రమ పడుతుందట. ఎలాగట? 3 రకాలుగా. మొదటిది, నా ఆత్మ కృషించిపోతుంది అంటాడు, నా ఆత్మ నశించిపోతుంది అంటాడు, నా ఆత్మ చెప్పండి కృంగిపోతుంది అన్నాడు. అమ్మా నీ ఇప్పుడు వచనాలన్నీ చెప్పడం లేదు, సమయంతో అయిపోతుంది కాబట్టి చూడండి. అపోస్తలుడైన క్షమించండి, దావీదు అంటాడు, నా ఆత్మ కృషించిపోతుంది, నా ఆత్మ కృంగిపోతుంది, నా ఆత్మ చెప్పండి నశించిపోతుంది. ఈ 3 విషయాలు ఎందుకు జ్ఞాపకం చేశానంటే, ప్రియమైన వర్లరా, ఇత్తడి లేక వల వంటి ఇత్తడి జల్లిడి మీద ఉన్నటువంటి ప్రతి విశ్వాసి ఈ 3 రకాలైనటువంటి అగ్నికి ఏం చేయాలా? నిలబడాలి. వినండి వినండి, ఏమంది? అందుకు దేవుడు వల వంటి ఇత్తడి జల్లి నుంచాడు. ఎందుకో తెలుసా? పట్టుకోవడానికి, ఎగిరిపోకుండా ఉండడానికి, వెళ్ళిపోకుండా ఉండడానికి, తప్పిపోకుండా ఉండడానికి. దాని అర్థం ఏంటో తెలుసా ప్రియమైన వర్లరా? ఎవరైతే చెప్పండి దేవాది దేవుడు ఈ 3 అగ్ని పంపిస్తాడో, బాగా గమనించండి, 3 అగ్ని పంపిస్తాడో వారు 7 విషయాల్లో ఆ వల నిలకడగా ఉండేటట్లుగా చేస్తారు. అమ్మ అర్థమైంది నేను చెప్పిన మాట? ఇదంతా ఎందుకు చెప్పానంటే, వల ఒక విశ్వాసిని చెప్పండి నిలకడగా ఉండుట కొరకే దేవుడు డిజైన్ చేశాడు. ఏంటట? దేని కొరకు? నిలకడగా ఉండడం. ఒక 7 విషయాలు మీకు చెప్తాను. ఈ వల వంటి ఇత్తడి జల్లెడ దేవాది దేవుడు ఎందుకు ఉంచాడు? చూడండి, వల మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నటువంటి 7 విషయాలు చూడండి. ఈ 7 విషయాలు మనకి తెలియకపోతే దానివల్ల మనం ఏమీ క్షేమాభివృద్ధి పొందాం. నెంబర్ 1, హెబ్రీయులకు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం త్వరగా చదివి పెట్టండి. ఇంకా 3 ఉన్నాయి, 2 ఉన్నాయి కదా. మొదటిది బంధించబడుట. నెంబర్ 1, దేవాది దేవుడు బలిపీఠానికి వల వంటి ఇత్తడి జల్లెడిని ఎందుకు పెట్టాడంటే, ఖండాలుగా వధించబడినటువంటి ఆ దహన బలి ద్రవ్యము విశ్వాసములో నిలకడగా ఉండాలి. అమ్మా మొదటిది దేవుని వాక్యం చేత, శ్రమల చేత, దేవుని ఆత్మ చేత, అగ్ని చేత విశ్వాసులను దేవుడు ఏం చేస్తాడో తెలుసా? పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు, పరిశీలన చేస్తాడు. అలాంటప్పుడు విశ్వాసానికి మొట్టమొదటి పరీక్ష అగ్ని ద్వారే ప్రారంభమవుతుంది. అందుకే దేవాది దేవుడు వల వంటి ఇత్తడి జల్లెడిని బలిపీఠము నడిమినికి పెట్టాడు. నెంబర్ 1. నెంబర్ 2, కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం త్వరగా చదవండి. ప్రార్థన యందు నిలకడగా ఉండుడి. మొదటిది విశ్వాసములో నిలకడ. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను?
పొరపాటున కానీ వాక్యము కానీ ఎక్కువయిందా? పొరపాటున శ్రమలు ఎక్కువయ్యాయా? ఒకవేళ ఆత్మ కానీ ఎక్కువగా సంధించి ప్రేరేపించి ఏమైనా చేసిందా? విశ్వాసంలో నుంచి తొలగిపోయే వాళ్ళు ఉన్నారు లేరా? అమ్మ ఉన్నారా లేరా? ఉన్నారా లేరా? ఎన్నిసార్లు శిష్యులను అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారిని. యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నిసార్లు అన్నారు? అవిశ్వాసులారా, అవిధేయులారా, అవివేకులారా, మందమతులారా అన్నాడా లేదా? మళ్ళీ వాడిని మీకు వచనాలు చూపించాలేంటి? రైట్. ఇప్పుడు గమనించండి, కొలస్సీలు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ప్రార్థనలో నిలకడగా ఉండుడి. 3వది గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, క్రియలకు సంబంధులందరూ ఎందుకనగా విధులన్నీయు చేయుటి యందు చాలు. ఇప్పుడు దాని అర్థం ఏంటి? చాలామంది వాక్యములో నిలకడగా ఉండడం లేదు. ఎప్పుడు వాక్యం బోధిస్తున్నప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు ప్రేరేపిస్తున్నప్పుడు. 4 2 తిమోతి రాసిన పత్రిక లేక అపోస్తుల కార్యములు తీద్దాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 43వ వచనం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 43. సమాజ మందిరమునందు యూదులు భక్తిపరులైన రైట్ వెంబడించిరి, మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవలనని. చాలు ప్రియమైన వారలారా, ఎందులో నిలకడగా ఉండాలి? దేవుని కృపయందు నిలకడగా. ప్రియమైన వారలారా, చాలామంది దేవుని కృపయందు నిలకడగా ఉండడం లేదు. దాని అర్థం ఏంటో తెలుసా? ఏమండి, నిలకడగా లేని ఒక వ్యక్తి చెప్పండి. దేవుని కృపయందు నిలకడగలను సౌలు. వెరీ గుడ్, ఎక్సలెంట్. చూడండి, ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 26. చాలు ఈ వచనాలు, మరలా ఇంకెక్కువ అయిపోతే మళ్ళీ ముందుకు వెళ్ళడానికి అవ్వదు. అపోస్తుల కార్యములు 2:26. కావున మా హృదయము చెప్పునన్నా ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నిరీక్షణ కలిగి. చాలు. దేని కొరకు నిలకడగా? దిస్ ఈజ్ ద లాస్ట్ ఫైనల్ టచ్. నిలకడ దేని విషయంలో? నిరీక్షణ. ప్రతి క్రైస్తవునికి నిరీక్షణ. దేని కొరకు? ప్రభువారు వస్తున్నారు. ఆయనతో పాటు మనం ఎత్తబడాలి. రాకడలో మనం ఎత్తబడాలి. అంటే ఎప్పుడయ్యా నువ్వు విశ్వాసములో నిలకడగా ఉండగలవు? ఎప్పుడయ్యా వాక్యములో మనం నిలకడగా ఉండగలం? ఎప్పుడు ప్రార్థనలో నిలకడగా ఉండగలం? ఎప్పుడు ఆయన కృపకు దూరం అయిపోకుండా నిలకడగా ఉండగలం? నిరీక్షణలో నిలకడగా అంటే కేవలం ఎప్పుడు మామూలుగా ఉన్నప్పుడు కాదు. ఈ వల వంటి ఇత్తడి జల్లెడి మీద ఉన్నటువంటి ఖండాలుగా వేరు చేయబడినటువంటి ప్రతి విశ్వాసి 3 ఇంతల అగ్ని చేత, వాక్యము చేత, శ్రమల చేత, ఆత్మ చేత చెప్పండి కాల్చబడినప్పుడు బూడిదగా మార్చబడ్డానికి ముందుగా చెప్పండి 5 విషయాల్లో నిలకడగా ఉండడానికి దేవుడిచ్చిన ఒకే ఒక్క సాధనం వల వంటి ఇత్తడ జల్లెడ. ఏం చేస్తుంది? వల చిక్కుతుంది, పట్టుకుంటుంది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా ప్రియమైన వాళ్ళారా? ఇత్తడి ఆ హీట్ని లాక్కొని మెత్తటి మాంసపు ముద్దని ఏం చేస్తుంది? పట్టుకుంటుంది. ఆ హీట్కి ఏమవుతుంది? పట్టుకుంటుంది. ప్రియమైన వాళ్ళారా, ఆ వల వంటి ఇత్తడి జల్లెడ మరెవరో కాదు, చెప్పండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. వల వంటి ఇత్తడి జల్లెడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇత్తడి తీర్పుకు సూచన మన ప్రభువారు మన కొరకు ప్రతి విషయములో కూడా తీర్పు తీర్చబడ్డాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ప్రతి విషయంలో దేవుడు మనకు సహాయం చేసేటువంటి వాడిగా ఉంటాడు. ఎప్పుడో తెలుసా? ఆ వల వంటి ఇత్తడి జల్లెడ మీద నీవు ఆనుకున్నప్పుడు. ఈ ఖండాలుగా ఉన్న మాంసపు ముద్దలన్నీ కూడా దాని మీద ఏమయ్యాయి? ఆనుకొని ఉన్నాయి, దాని మీద పెట్టబడి ఉన్నాయి, దాని మీద చెప్పండి ఆధారపడి ఉన్నాయి. అంతేనా? వెళ్ళిపోవడానికి చాలాసార్లు ప్రయత్నం. వాక్యం అమ్మో ఈ వాక్యం హెచ్చరిక నాదే, దీన్ని సరి చేసుకోలేక నేను ఉండలేకపోతున్నాను. దేవుడు వాక్యం ద్వారా నాతోనే మాట్లాడాడు. నేను ఏ పరిస్థితుల్లో తప్పిపోయిన ప్రభు నా కొరకే మాట్లాడాడు.
అనేటువంటి వారు వాక్యం ద్వారా సరిచేయబడిన వారు నిలకడగా ఉంటారు. ప్రియమైన వారులారా, శ్రమల ద్వారా అనేకమైన శ్రమలు వస్తాయి. కొన్ని శ్రమలు అయితే తట్టుకోలేం, కొన్ని శ్రమలు అయితే మనం ఊహించలేం. ఎందుకు వస్తున్నాయి, నాకెందుకు వస్తున్నాయి అనుకుంటాం. కానీ ప్రతి దానికి ఒక వల వంటి ఎత్తడి జల్లెడను పోలిన యేసు క్రీస్తు ప్రభువారు మనల్ని బంధించడానికి సిద్ధంగా. ఎక్కడికి వెళ్ళిపోకు బిడా, వద్దు, కృపలో నిలకడగా ఉండు. నీకు కృప ఉంది, ప్రార్థన నిలకడగా ఉండు, నీకు ప్రార్థన ఉంది, నీకు వాక్యంలో నిలకడ ఉండు, వాక్యం ఉంది. చెప్పండి, నీకు విశ్వాసం ఉంది, విశ్వాసం ఉండు. శ్రమలు తట్టుకున్న తర్వాత నా విశ్వాసం నన్ను ప్రవర్తిస్తా. ప్రియమైన వారులారా, ప్రతి దానికి దేవుడు ఎంత స్పష్టంగా చెప్పాడు. మొదటిది వల ఏం చేస్తుంది? బంధించి ఉంచుతుంది. రెండోది ఏంటి చెప్పండి? విడదీస్తుంది. దేన్ని విడదీస్తుంది చెప్పండి? ఇప్పుడు దేన్ని విడదీస్తుంది? అక్కడ వల వంటి ఎత్తడి జల్లెడ ఏం విడదీసింది? పై భాగమును. దాని అర్థం ఏంటి? పై భాగంలో ఏమున్నాయి? దహన బలిద్రవ్యం. కిందనేముంది చెప్పండి? బాగా గమనించండి. ఇప్పుడు కిందనేమో అగ్ని ఉంది, పైనేమో బలి ఉంది, మధ్యలో ఏముంది? వల వంటి ఎత్తడి. ఇప్పుడు విడదీసింది కదా, ఎందుకు విడదీయాలా? మీరు అనండి, ఎందుకు విడదీయాలా వల వంటి ఎత్తడి జల్లిడా? అరే ఎందుకు విడదీయాలి? ఎందుకు విడదీయాలి? ఎందుకు వేరుపాటు జీవితం అవసరం చెప్పండి? ఎందుకంటే బాగా గమనించండి, పొరపాటున ఖండాలుగా చేయబడినటువంటి ఈ యొక్క మాంసం ముద్దలు వల వంటి ఎత్తడి జల్లి సపరేట్ చేయలేదు అనుకోండి, ఏమవుతాయి? ఎస్, మీరు అనొచ్చు, అగ్ని ఆరిపోద్దా? ఖచ్చితంగా ఆరిపిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. లేరా? ఉన్నారా? మీకు చూపిస్తాను. ఎపిసోడ్ రాసిన పత్రిక, ఎపిసోడ్ రాసిన పత్రిక లేక తెస్సలోనికి రాసిన పత్రికలో శ్రేష్టమైన మాట. తెస్సలోనియన్స్, వెరీ గుడ్, చదువునానా? చెప్పండి. 5వ అధ్యాయం 19వ వచనం. ఆత్మను ఆర్పకుడి. అంతే, అయిపోయింది, ఫినిష్. ఆత్మను కూడా ఆరిపేటటువంటి కెపాసిటీ ఎవరికి ఉంది? అమ్మా, ఆత్మను ఆరిపోయేటువంటి వారు మామూలమైన వారు కారు. మొదట చంపబడిన వారే. దేని విషయంలో? దేని చంపారు? శరీరపు ఇచ్చలు, జారత్వం, అపవిత్రత, కాముకత్వం అన్నీ చంపబడినాయి. రెండోది లోకం నుంచి వేరు చేయబడిన వారే. కానీ వల వంటి ఎత్తడి జల్లెడి మీదకి వచ్చేటప్పటికి ఒకవేళ ఈ ఎత్తడి జల్లెడి లేకపోతే చెప్పండి, ఈ మాంసం ముద్దలన్నీ కూడా కింద నుంచి కట్టెల నుంచి కాడుతున్న అగ్నిని ఏమవుతుంది? బలిపీఠం మీద నిత్యము అగ్ని మండు. అది అంటే దాని అర్థం ఏంటి? మండుచుండ వల్ల నేను అక్కడ రాసి అక్కడ ఫుల్ స్టాప్ పెడితే బాగున్నా. అది అంటే అర్థం ఏంటి? ఆరిపోయేటట్టుగా చేసే కెపాసిటీ మనకే ఉంది. ఎందుకో తెలుసా? సాక్షాత్ దేవుడిని ఏడిపించే కెపాసిటీ కూడా మనకే. ఏంటి? హృదయంలోని తలంపుల్లోని ఊహల్లో అంత కేవలం చెడ్డది యెహోవా చూచి హృదయంలో. దేవుడిని ఏడిపించగలము ఆత్మనే. అబ్బా, మనం ఎంత గ్రేట్ అండి దేవుడి విషయంలో. నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఇలాంటి వాడిన దుఃఖపరిచేస్తాం, ఆత్మను ఆరిపిస్తాం, ఆత్మను ఎదిరించేస్తాం. చెప్పండి, ఆత్మను ఎదిరించేస్తాం, ఆరిపేస్తాం, దుఃఖపరిచేస్తాం. ప్రియమైన వారలారా, లాస్ట్ అండ్ ఫైనల్ బట్ నాట్ లీస్ట్, మొదటిది బంధించడానికి వల వంటి ఇత్తడి జల్లెడిని బలిపీఠం దగ్గర దేవుడు మన కొరకు ఉంచాడని గమనించుందాం. రెండవది చెప్పండి, ప్రభువా ఒకవేళ కానీ ఆ యొక్క వేరుపాటు జీవితమే లేకపోతే, ఆ విడదీసినటువంటి అనుబంధమే లేకపోతే, చెప్పండి 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 అది లేకపోతే ఏమవుతుంది? ప్రభువా అనేక సార్లు ఆత్మను ఆరిపేవాడినయ్యా, నీ వాక్యానికి లోబడలేని వాడవయ్యా, నీ శ్రమలను కూడా నేను ఎదిరించలేనటువంటి, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిరిగి తిని ఇప్పుడు నేను దేవుని వాక్యం అనుసరించి నడుచుకున్నా. మూడోది నేను ముగిస్తాను. మూడోది ఏంటంటే సమానముగా పరిగణిస్తాడు. వల వంటి ఇత్తడి జల్లెడి మీద ఎన్ని ఖండాలు ఉంటాయి? ఎన్ని ఖండాలు అంటే ఎన్ని అవయవాలు ఉంటాయి చెప్పండి? సంఘము ఆయన యొక్క శరీరం. శరీరంలో ఉన్న ప్రతి అవయవము ప్రతి సంఘ విశ్వాసికి సూచన. ఆ వల వంటి ఎత్తడి బలిపీఠం మీద ప్రతి అవయవము లేకపోతే ప్రతి ముక్క లేకపోతే ఖండాలు మాంసం ముద్దలు పెట్టినప్పుడు కొంతమందికి పరిశుద్ధాత్మ దేవుడు ఒకలాగా, కొంతమంది వాక్యం కొంతమందికి ఇంకోలాగా, కొంతమందికి శ్రమలు ఇంకోలాగా. కాదు తండ్రి, ఎవరికి అవసరమైనటువంటి విధముగా చెప్పండి, ఎవరికి అవసరమైన విధముగా దేవుడు ఇస్తాడు.
కానీ అందరినీ సమానంగా. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దాని 2 విషయాలు గమనించండి. చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, నీవు తట్టుకోలేనంత శోధనలు దేవుడు మనకి ఎప్పుడు కూడా ఇస్తాడా? అర్థమవుతుందా నేను చెప్పిన మాట? ఇప్పుడు బలిపీఠం మీద ఉన్నటువంటి మెత్తలు ఏంటివి? మాంసం ముద్దలు ఉన్నాయి కదా. కొన్ని మాంసం ముద్ద మెత్తగా ఉంటుంది, కొన్ని మాంసం ముద్ద గట్టిగా ఉంటుంది. ఏంటి అంతే కదా? కొన్ని మాంసం ముద్ద ఇంకా గట్టిగా ఉంటుంది. ఫ్లేమ్ ఒకటే, బాగా గమనించండి, అగ్ని ఒకటే, కానీ ఈ 3 విధాలుగా పనిచేస్తాయి. కొంతమంది వాక్యము ధాటిగా, కొంతమంది శ్రమలు ధాటిగా, కొంతమంది పరిశుద్ధాత్ముడు ధాటిగా. 3 ఈక్వల్గా పనిచేస్తాడు, కానీ ఎవరికి ఎంత పని చేయాలో అంతకంటే ఎక్కువ చేశాడు అనుకో, ఏమవుతుంది? బూడిద అవ్వాల్సింది పోయి ఏమైపోతుంది? బూడిద చాలా ప్రాముఖ్యమైన విషయాలు. బూడిద అంటే మీరు అనొచ్చు, ఎలా కాలిపోయిన బూడిద అంటే అలాగవ్వదు, మళ్ళీ ఈక్వల్గా అవ్వాలి, సమానంగా అవ్వాలి, అంతా కూడా చెప్పండి కిందన పడాలి. అంటే దాని అర్థం ఏంటంటే, కొన్ని అవయవాలు త్వరగా బూడిదవుతాయి, కొన్ని అవయవాలు టైం తీసుకుంటాయి. మీరు గమనించాలి, కొన్ని కఠినమైనటువంటి అవయవాలు ముందే బూడిదైపోతాయి, కొన్ని మెత్తగున్నా కూడా బూడిదవ్వవు. దాని అర్థం ఏంటో తెలుసా ప్రియమైనరా? 3 కూడా సమానంగా పనిచేస్తాయి, కానీ దేవుడు ఎవరికి ఎలాగ అనుమతిస్తాడో ఆ విధంగా బూడిద చేయడానికి దేవుడు ఇష్టపడతాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వల వంటి ఎత్తడి జల్లెడి మీద తను తాను సమర్పించుకున్న ప్రతి విశ్వాసి కూడా దేవుడు 3 అగ్ని చేత ప్రతి ఒక్కరిని సమానంగా పరిగణించినప్పుడు, అది శోధనైనా, శ్రమైనా, శిక్ష అయినా, దేవుడికి కావాల్సింది లాస్ట్ ఫైనల్ డిమాండ్ ఏంటో తెలుసా? బూడిద కావాలి. ప్రభువా, నేను ఎంత తట్టుకోగలను అంతే శ్రమ నాకు అనుగ్రహిస్తాడు. నాకు మించినట్టు శ్రమలు ప్రభు నాకు అనుగ్రహించాడు. నేను తట్టుకోవలసిన శోధన నాకు అనుగ్రహిస్తాడు, అంతకంటే ఎక్కువ శోధనలు దేవుడు అనుగ్రహించాడు. కొంతమంది తట్టుకోవలసిన శిక్ష అంతే అనుమతిస్తాడు, అంతకు మించి ఎక్కువ అనుమతించాడు. 3 మాటలు మనం ఈరోజు నేర్చుకున్నాం. వల వంటి ఇత్తడి జల్లెడ, యేసుక్రీస్తు ప్రభువారే వల వంటి ఇత్తడి జల్లెడ. 1 బంధించినాడు, 2వది వేరుపరిచినాడు, 3వది పరిగణించినాడు సమానంగా. ప్రియమైన వర్లరా, ఎందుకు బంధించినాడో చెప్పాను, ఎందుకు విడదీసినాడో చెప్పాను, ఎందుకు పరిగణించినాడో చెప్పాను. అట్టి రీతిగా దేవాది దేవుడు వల వంటి ఇత్తడి జల్లెడికి మనల్ని మనం సమర్పించుకొని సంపూర్ణమైన బూడిదగా మార్చబడుదుముగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.